ఒకసారి వృషసేనుడు కర్ణుడి కొడుకు అర్జునుడితో కృష్ణుడితో యుద్ధం చేస్తూ ఉంటారనమాట. అప్పుడు ఏమవుతుంది అని అంటే వృషసేనుడు వేసే కొన్ని బాణాలు అర్జునుడిని కృష్ణుడిని చాలా గాయపరుస్తాయి. అప్పుడు అర్జునుడు మనసులో ఏమనుకుంటాడు అంటే ఈ వృషసేనుడిని చంపాలి అని అయితే అనుకుంటాడు అనమాట. ఆ సందర్భంలో ఏం జరుగుతుంది అంటే కర్ణుడు మిగతా కౌరవ మహారాజులు అంటే దుర్యోధనుడు, అశ్వత్థామ, దుశ్శాసనుడు వీళ్ళందరూ అక్కడే ఉంటారు. అప్పుడు అర్జునుడు చెప్తాడనమాట ఏంటి అని అంటే నేను లేనప్పుడు నా అభిమన్యుని ఒక్కడనే చేసి మీరందరూ ఎదిరించలేక పద్మవ్యూహంలో చంపేశాడు. ఈ కర్ణుడే అభిమన్యుని ముందు నుంచి ఎదిరించలేక వెనకాల నుంచి బాణం వేస్తే మీరందరూ మూకుమ్మడిగా దాడి చేసి తనని కిరాతకంగా చంపేశారు. కానీ నేను మాత్రం అలా చేయను. ఈ వృషసేనుని మీరందరూ ఉండంగానే మీ అందరి కళ్ళ ముందే చంపుతాను. కర్ణ నీకే గాని ధైర్యం ఉంటే నువ్వు గాని నన్ను ఆపగలిగితే నీ కొడుకుని చంపనీయకుండా నువ్వు ఆపుకో, మహారాజులారా నీ మహారాజుని చంపనీయకుండా మీరు ఆపుకోండి అన్నట్లుగా చెప్పి అర్జునుడు ఏం చేస్తాడంటే ధనుష్టంకారం చేస్తాడనమాట. దాని తర్వాత ఏం చేస్తాడనంటే తను వేసే 2 బాణాలు వృషసేనుడి యొక్క 2 చేతులను అయితే నరికేస్తాయి. చివరగా తను వేసే ఒక బాణం వృషసేనుడి తల నరికేస్తుంది.